నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నీకు నచ్చిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావని నిన్ను వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని దూరం పెట్టి ఉండొచ్చు. కానీ నువ్వు చేసిందే కరెక్ట్ అమ్మా. ఎందుకంటే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా స్వీట్ ఇచ్చి జ్యూస్ తాగేలోపే ఈ అబ్బాయి మాకు నచ్చాడు, సంబంధం ఖాయం చేసుకుందాం అనుకుంటారే తప్ప అమ్మాయి మనసులో ఏముంది, తనకి సంబంధం ఇష్టమా కాదా అని అస్సలు ఆలోచించట్లేదు. 25 సంవత్సరాలు పెంచిన కూతురికి తన జీవితాన్ని పాతాళానికి తొక్కేసే అల్లుణ్ణి తెచ్చుకుంటున్నారు. కానీ పరువు ప్రతిష్టలు పెంచి అల్లుణ్ణి తీసుకురాలేకపోతున్నారు. అందుకే ఈ విషయంలో నీ నిర్ణయమే కరెక్ట్ అంటున్నా. అందుకే పద్మావదన విషయంలో కూడా తను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకునేలా ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఈ ఫోటో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఒకరు నాకు జన్మనిచ్చిన తల్లి అయితే ఇంకొకరు నాకు జీవితాన్ని పంచబోయే భర్త. రే వీరయ్య, దగ్గర నుండి సామాన్లన్నీ లోడ్ చేయించు. ఏ పీచ్ మిఠాయి, ఏంటి నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఏడిపిస్తుంటావు కదా, అలాంటిది ఈరోజు నువ్వు ఏడుస్తుంటే చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నీ కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయా? సూర్య ప్లీజ్. హే, నిజంగానే ఏడుస్తున్నావేంటి? నేనేదో జోక్గా అన్నాను. అయినా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమీ లేదు. ఈ ఫోటోలో ఆ ఫోటోలో ఏముంది? ఇటీవు. నో, నేనివ్వను. నేను ఆ ఫోటో చూడాల్సిందే. ఇటీవు. నో, వద్దు సూర్య. ఇటీవు. ఇవ్వమంటుంటే. అరే ఇవ్వు. ఇవ్వు. నో సూర్య. అరే ఇవ్వు. నేను ఆ ఫోటో చూడాల్సిందే. ప్లీజ్ వద్దు సూర్య. ఇవ్వు. ప్లీజ్ సూర్య వద్దు. ఇవ్వమంటుంటే. అరే వద్దు సూర్య.